వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సాగునీటి కోసం అన్నదాత మరో పోరాటానికి సిద్ధమయ్యాడు. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రాజకీయాలే ముఖ్యమని చెప్పి దూరం తీరని ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించినందుకు అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ దాకా పాదయాత్ర చేస్తూ రణభేరి మోగిస్తున్న రైతన్నల పాదాలకు దండం పెడుతున్నా. ఉద్యమంలో ఒక పాట పాడేది, తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఆంధ్ర బాబు చూస్తుండు తమాషా, నీ చుట్టూ సిరులు ఉన్నా నీకేది దక్కదన్నా, అవకాశమెంత ఉన్నా అభివృద్ధి నిండుసున్నా. దుర్భిక్ష ప్రాంతము ఏమి శాపమున్నదో మన సిద్దిపేటకు అని చెప్పి అప్పుడప్పుడు బాధపడేది. అది సిద్దిపేట ప్రాంతం కానీ, ఉస్నాబాద్ ప్రాంతం కానీ, చేర్యాల ప్రాంతం కానీ దారుణమైనటువంటి కరువు. నేను ఒక మాట ఎప్పుడు మాట్లాడేది, గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్ళకేమో ఆస్తులు నిర్మించుకోవడానికి, మన తెలంగాణ వాళ్ళకేమో ఆస్తులు కలుపుకోవడానికి, అంటే బొక్కలు కలుపుకుంటారు. చచ్చిపోతే బొక్కలు కలుపుకునేటందుకు ధర్మపురికోదు. గదే గోదావరిని చూసుడు, గదే మన గోదావరి నీళ్లతో ప్రయోజనం తప్ప గోదావరి నీళ్లు మన పొలాలకు రాలే. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు చెప్తాడు, తెలంగాణ ఇట్లా గుడిసున్నట్టు ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది, పడ్డ వాన నీళ్లు పడ్డట్టు కిందికే వెళ్ళిపోతాయి, గోదావరి కృష్ణమ్మలకు వెళ్ళిపోతాయి. ఆ గోదావరి కృష్ణనేమో దిగువ ఎక్కడో పాతాళంలో ప్రవహిస్తున్నాయి, అవి పైకి ఎక్కాలి. ఒకే ఒక్క ప్రాజెక్టు కట్టిండ్రు ఆంధ్రోళ్ళు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు, అది కూడా పూర్తి చేయలే, దాన్ని కూడా పూర్తి నిర్మాణం చేయలే. ఆ శ్రీరామ్ సాగర్ కు మీద మహారాష్ట్ర వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ శ్రీరామ్ సాగర్ కూడా నీళ్ళొచ్చుడు బంద్ అయిపోయినాయి. బారాన పార్కం చారానకు పడిపోయింది శ్రీరామ్ సాగర్ది. పాటలు పాడేది, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, ఎట్టలా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్ర గొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, పడమటి కొండల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు, బాస చేసి బాసర వద్ద ఆదిలాబాదులో అడుగు పెట్టినది, పోచంపాడు కాడ పొదిగిపోతనని బాస చేసినది భరోసిచ్చినది, గంగమ్మకు దయారాలేదు గంటెడు నీళ్ళివ్వలేదు, గంగమ్మకు దయారాలేదు గంటెడు నీళ్ళివ్వలేదు, గోదావరమ్మ తెలంగాణను, ఆ గోదావరమ్మ తెలంగాణను గొడ్డురాలు చేసి పోయిందమ్మో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. తెలంగాణను గోదావరి తల్లి గొడ్రాలు చేసిపోయింది తప్ప గంటెడు నీళ్లు ఇవ్వలేదనే దుఃఖంతో గద్దర్ పాటలు రాసింది. ఈ పరిస్థితి మారాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలే. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ళ అని ఒక ప్రాజెక్ట్ అన్నాడు, అది తమ్మిడి హట్టి అని అక్కడ కట్టాలి, అక్కడ కడితే ఆ నీళ్లు చేవేళ్ల దాకా తీసుకపోవచ్చు అని చెప్పి మాట్లాడి
ఆ తమ్మిడి హట్టి మహారాష్ట్రలో ఉంటుంది. అక్కడ 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ కట్టాలి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. కావాలనే అప్పుడు మన ప్రాజెక్టు స్థలాలు వాళ్ళు ఎట్లా పెడుతురంటే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండే చోట పెట్టేది. అట్లా పెట్టడం వల్ల ఆ ప్రాజెక్టు ముందటి పోలే. కాంగ్రెస్ వాళ్ళు తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు, కానీ చేవేళ్ల దగ్గర కాలువలు తీసారు. తలకాయ దగ్గర పని చేయలే, తోక దగ్గర కాలువలు తవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని కట్టని తవ్వని కాలువలకు బిల్లులు ఎత్తుకున్నారు, పైసలు బుక్కిండ్రు తప్ప చుక్క నీళ్లు రాలే. తెలంగాణ రాగానే తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ నీళ్ళు ఎక్కడున్నాయి? కరువు వచ్చినా కూడా నీళ్ళు ఎక్కడుంటాయి? ఎంత కష్టకాలమైనా నీళ్ళు ఎక్కడుంటాయి? నీళ్ళు ఎక్కడుంటాయంటే ప్రాణహితల నీళ్లున్నాయి. ఆ ప్రాణహిత మేడిగడ్డ దగ్గర అద్భుతంగా పారుతుంటది. 365 రోజులు నిండుగా పారుతుంది అక్కడ గోదావరి. ప్రాణహిత కలిసిన తర్వాత చాలా నీళ్లున్నాయి, అక్కడ కావలసినన్ని నీళ్లున్నాయి. ఇదైతే సరిగ్గా ఉంటది, ఇక్కడ బ్యారేజ్ కట్టాలని చెప్పి ఆయన అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నీళ్లు తెచ్చి సుందిళ్ళలో పోసి అన్నారంలో పోసి మిడ్మానేరు కాంగ్రెస్ వాళ్ళు సగం కడితే ఆ మిడ్మానేరును పూర్తి చేసి నీళ్లు ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ సాగర్కు, అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్కు తెచ్చి మన సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండు. మనందరం 10 ఏళ్ళు కళ్ళ చూసినాం. భూమికి బరువు అయ్యేంత పంట పండింది, ఎన్నడూ కళ్ళ చూడనంత పంట. తెలంగాణ రైతుల తలరాత మారిపోయింది, సిద్దిపేట రైతుల తలరాత మారిపోయింది. అంతకుముందు నేను ఎందుకు బతకాలి అనుకుందరు రైతులు, చచ్చిపోయిందే మంచిది అనుకున్నారు. ఆత్మహత్యల తెలంగాణ అయిపోయింది. ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా మార్చిండు కేసీఆర్. ఆకలి కేకలు లేని తెలంగాణగా మార్చిండు కేసీఆర్. కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే. సీజన్ వచ్చిందంటే చాలు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు వస్తుండే, మన పొలాల్లో వాడుతుండే. ఎండాకాలం కూడా మత్తడి దుంకిన చెరువులు చూసినాం. ఎండాకాలం కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చి కూడెళ్ళి వాగులు పోస్తే నడి ఎండలలో కూడా వాగులు పొంగి పొర్లంగా చూసినాం. ఇంత అద్భుతమైన తెలంగాణను కేసీఆర్ ఆవిష్కరిస్తే ఇవాళ కన్నతల్లే దయ్యమైనట్టు ఈ దరిద్రపు కొట్టు కాంగ్రెస్ వచ్చి కాళేశ్వరంను కూలేశ్వరం అని ప్రచారం చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. నిజంగా కాళేశ్వరం కూలేశ్వరమా? కూలిందా కాంగ్రెస్ కాళేశ్వరం? కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు, మేడిగడ్డ తర్వాత సుందిళ్ళ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ లో 80 పియర్స్ ఉంటే 2 పియర్స్ కొంచెం కుంగినాయి. సుందిళ్ళ మంచిగా ఉన్నది, అన్నారం మంచిగా ఉన్నది. ఇప్పుడే మనం అన్నపూర్ణ సాగర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. అన్నపూర్ణ సాగర్ పక్కా లేదా? రంగనాయక సాగర్ పక్కా లేదా? మల్లన్న సాగర్ పక్కా లేదా? కొండపోచమ్మ సాగర్ పక్కా లేదా? నంది మేడారం పంపులు పక్కా లేవా? ఎల్లంపల్లి దగ్గర పంపులు పక్కా లేవా? కన్నెపల్లి లక్ష్మి పంపు హౌస్ పక్కా లేదా? పక్కా ఉన్నది. దేనికి ఎక్కడ గింత వంక లేదు, ఎక్కడ గింత పర్యబెట్టలేదు. 2 పిల్లర్లు పర్యబెడితే దానికి కూలేశ్వరం అని పేరు పెట్టింది దుర్మార్గుడు. నిజానికి అది కూలేశ్వరం కాదు, రేవంత్ రెడ్డి అనేటోడే పెద్ద కుళ్ళేశ్వరం. వాడిని కడుపు నిండా కుళ్ళు, కడుపు నిండా కువర్గం, కడుపు నిండా కుట్ర. ఒక కుక్కను పిచ్చి కుక్కను ముద్రేసి చంపేయచ్చు. అట్లా కాళేశ్వరానికి కూలేశ్వరం అనే పేరు పెట్టి ఆ ప్రాజెక్టు పడావు పెట్టిండు. ఒకప్పుడు మన ప్రాజెక్టు లేక నీళ్లు రాలే, ఇవాళ ప్రాజెక్టు ఉండి గోదావరి పారుతుండి స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండి కూడా ఈ దరిద్రుడు పోట్రవుతోలే అడ్డం పన్నాడు. ఇవాళ నీళ్లు రాకుండా అడ్డం పన్నాడు. ఇవాళ పూర్వం ఏదో కథలు ఉంటుండే, దేవతలు రాక్షసులు వచ్చి నీళ్ళకి అడ్డం పన్నారని. ఇవాళ ఈ రాక్షసుడు నీళ్ళకి అడ్డం పన్నాడు నీళ్లు రాకుండా. ఒకవైపు శాస్త్రవేత్తలేమో ఎల్నినో వస్తున్నది, కరువు, ప్రపంచమంతా కూడా వేడి గాడుపులు పెరుగుతున్నాయి, విపరీతమైనటువంటి ఉష్ణవాయువులు వస్తున్నాయి, నీళ్లుండవు రాబోయే రోజులలో, గట్టు కరువు వస్తుంది, చుక్క చుక్క నీళ్లు కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ఇవాళ అక్కడ గోదావరి పారుతున్నది, ఇంకో నెల రోజుల్లో 2 నెలల్లో మంచిగా పారుతుంది. ఆ పారేది కూడా ఎంత? ఒక 92 మీటర్ల ఎత్తున పారితే చాలు కన్నెపల్లి పంపులు ఆన్ చేయొచ్చు.
అట్లాంటి 98 మీటర్ల ఎత్తున బారుతున్నది, బ్రహ్మాండంగా బారుతున్నది. ఆ నీళ్ళు ఎత్తిపోయేది. ఒక్క స్విచ్ ఆన్ చేస్తే వచ్చి చక్కగా అవి సుందిలలో పడతాయి, అన్నారంలో పడతాయి. ఏం మాట మాట్లాడుతున్నాడంటే సుందిల్ల అన్నారం కూడా బాగలేవు అని అబద్ధాలు చెప్తున్నాడు. నేనే సాక్ష్యం. నేను మండలిలో ఉన్నప్పుడు కోదండరామ్ సార్ అడిగిండు, సుందిల్ల అన్నారం ఎట్లున్నాయి అని అడిగిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు చెప్పిండు, సుందిల్ల అన్నారంకి ఏం లోటు లేదు, అవి పక్కా ఉన్నాయి, అక్కడ నీళ్లు ఆపొచ్చు అని పార్లమెంట్ మన మండలిలో చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. కానీ ఇవాళ మాత్రం అబద్ధాలు మాట్లాడుతున్నారు. సుందిల్లలో నీళ్లు ఆపే పరిస్థితి లేదంటున్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్తో పని లేదు. కన్నెపల్లి దగ్గర పంప్ ఆన్ చేస్తే సుందిల్లలో కూడా మినిమం డ్రా లెవెల్కి ఆపితే చాలు, కొద్దిగాని నీళ్లు 2-3 టీఎంసీల నీళ్లు. కేసీఆర్ చాలా ఆలోచించి ఒక 100 సంవత్సరాల ఆలోచన పెట్టుకుని ఆయన కాళేశ్వరం కట్టిండు. ఒక 5-6-10 ఏళ్ళ ఆలోచనతో కట్టలే. అక్కడ రోజు 3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే అవకాశం చేసిండు. మన గోదావరిలో ఎంత వాటా ఉన్నదో అంత వాటా వాడుకోవడానికి వీలుగా పెద్ద ప్రాజెక్టును కట్టిండు. 600 మీటర్ల ఎత్తుకు పోయేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిండు. ఇంత వ్యవస్థ రెడీ ఉన్నది, ఈ వ్యవస్థ సిద్ధంగా ఉన్నది. అటువంటిది ఇవాళ ఆయన కావాలనన్న ఏం మాట్లాడుతున్నాడంటే, సుందిల్లలో అన్నారంలో నీళ్ళు ఆపుతానట, ఆ సుందిల్ల కూలిపోతుందట, అన్నారం కూలిపోతాడట, భద్రాచలం మునిగిపోతుందట. ఎక్కడి సుందిల్ల, ఎక్కడి అన్నారం, ఎక్కడి భద్రాచలం? కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళు వస్తే పెద్ద 500 సంవత్సరాలలో రానంత వరద గోదావరిలో వస్తే కూడా భద్రాచలం మునిగిపోలే. ఇవాళకి మనం 3-4 టీఎంసీలే నీళ్ళు ఆపుకుంటే, ఒకవేళ నిజంగా ఆ ప్రాజెక్టుకి ఏమైనా అయినా ఆ నీళ్లు నదిలోకి పోయినా భద్రాచలానికి ఏం కాదు. పచ్చి అబద్ధాలు. ఊరికి అమాసు ఉండదు కదా రేవంత్ రెడ్డి మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. నోటికి ఎంత వస్తే అంత. అందరు చెప్తున్నారు ఏం కాదు, నువ్వు నీళ్ళు ఎత్తిపోయాన్నాడు. చివరికి తిక్కవుట్కొచ్చి హరీష్ రావు అయితే, నాకు ఒక 3 నెలలు మంత్రి పదవి విడిచిపెట్టు, నాకు నీళ్ల శాఖ మంత్రి పదవి నాకు విడిచిపెట్టు, నాకు ఆఫీస్ కూడా వద్దు, నాకు ప్యూన్ వద్దు, నాకు జీతం ఇయ్యకు, నాకేమి ఇయ్యకు, నాకు ఆఫీసర్లని ఆ కట్టుకొచ్చే అధికారం ఇయ్యి, సుందిళ్ళకి ఏం కాకుండా అన్నారానికి ఏం కాకుండా నీళ్ళు వచ్చి తెలంగాణ రైతుల పొలాలు తడిపేటట్టు 3 నెలలలో నేను చేస్తా అని చెప్పి హరీష్ రావు ఛాలెంజ్ చేసిండు. అప్పయ్యపోవచ్చు కదా, మరి అప్పయ్యపోవచ్చు కదా. ఎందుకు అప్పయ్యప్పాడు? అప్ప చెప్పి, ఇగో నేను నీకు అప్పయ్యప్తున్నా, ఏమన్నా అయితే మీ బాధ్యత, ఎట్లా చేస్తారో చేయండి చూస్తా, నా మాట నిజమో మీ మాట నిజమో చూద్దామని ఛాలెంజ్ చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి. చేస్తలేడు. అంటే ఏంది, మనకి ఇయ్యడు, తాను చెయ్యడు. ఉట్టనే అబద్ధాలు పోసుకోల మాటలు చెప్పుకుంటూ ఇవాళ నీళ్ళు ఎత్తిపోస్తలేడు. ఇంకో దిక్కేమో పట్టిసీమ దగ్గర చంద్రబాబు నాయుడు పచ్చని నీళ్లు ఎత్తిపోసుకుంటున్నాడు. ఇదే గోదావరి పోతుంటే, మన తెలంగాణ దాటిపోతుంటే ఆంధ్రాలకు చేరంగా ఆయన బ్రహ్మాండంగా ఎత్తిపోసుకుంటున్నారు. వాళ్ళు నిల్వ చేసుకుంటున్నారు. రేపు కరువు వస్తున్నది, వాన పడేటట్లేవు, నీళ్లు ఉండేటట్లేవని వాళ్ళు బ్యాంకుల పైసలు పెట్టుకున్నట్టు నీళ్లు పెట్టుకుంటున్నారు. మనం పెట్టుకోవద్దా? మనం కూడా ఇవాళ రంగనాయక సాగర్లో బ్యాంకుల పైసలు పెట్టుకున్నట్టు, ట్రిజర్ల పైసలు పెట్టుకున్నట్టు పెట్టుకోవద్దా? మనం మల్లన్న సాగర్ నింపి పెట్టుకోవద్దా? మనం మన చెరువులని నింపి పెట్టుకోవద్దా? వాన పడ్డా పడకున్నా మనకు పంట పండేటట్టు నీళ్లు పెట్టుకోవద్దా? మనం ఇవాళ కాళేశ్వరం కూలేశ్వరం కాదు, రేవంత్ రెడ్డి పెద్ద శనేశ్వరం. ఇవాళ ఏం జరుగుతున్నది కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తిపోయాడట, కానీ ఉస్క మాత్రం ఎత్తిపోస్తాడట. ఉస్క ఎత్తిపోసుకుంటారు ఇష్టం ఉన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు. ఉస్క ఎత్తిపోసుకుంటూ కోట్ల రూపాయల డబ్బు చేసుకుంటారు. ఇవాళ ఆ ఉస్క ఎత్తిపోసుకుంటాం తప్ప, చెక్ డ్యాములు పేల్చి ఆ ఇసుక ఎత్తుకపోతాం తప్ప మేము నీళ్లు మాత్రం ఎత్తిపోయామని చెప్పంటున్నాడు. ఇవాళ ఎంత తక్కువ ఖర్చు. ఇవాళ మనకి ఇంట్లో ఏదైనా చిన్న ఉరుపులుంటే చదువుకోమా? ఇంట్లో ఏదైనా రిపేర్ వస్తే చదువుకోమా? లేదా బోరు ఒక పాయింట్ పడతలేదంటే ఇంకో పాయింట్ దగ్గర వేసుకోమా? నీళ్ళు కిందికి పోయినాయంటే పైపులు కిందికి దించమా? రైతు ఎట్లయితే పైపులు కిందికి తీస్తాడో, బోర్ ఒకటి కాదనుకుంటే ఒకటి వేసుకుంటాడో, అట్లా ఇవాళ కాళేశ్వరం రిపేర్ చేయొచ్చు. 31 నెలలు అయినా నువ్వు ఎందుకు రిపేర్ చేస్తలేవు? 31 నెలలు అయినా కానీ రిపేర్ చేస్తలేడు. ఢిల్లీకి పోతాడు వస్తాడు తప్ప కాళేశ్వరం బోర్డు అది రిపేర్ చేయడు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయొచ్చిన ఖర్చులతో కాళేశ్వరం రిపేర్ అయిపోతుండే. ఈ పాటికి రిపేర్ అయిపో. రేవంత్ రెడ్డి సంచులతోని మూటలు చంద్రబాబు నాయుడికి ఇచ్చిండు చూడండి, ఆ పైసలు పెడితే పాలమూరు ఎత్తిపోతలు పూర్తి అయిపోయి. ఇవాళ
ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలనలో నదులు ఆంధ్రాకు వారుతున్నాయి, నిధులు ఢిల్లీకి వారుతున్నాయి. అందుకనే ఇవాళ గల్లావట్టి నిలదీసేటందుకు నువ్వు నీళ్ళెత్తిపోస్తావా లేకుంటే నిన్ను ఎత్తిపారేయమంటావా? రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి నీళ్ళు ఎత్తిపోస్తావా నిన్ను ఎత్తిపారేయమంటావా? రేవంత్ రెడ్డిని ఎత్తిపారేస్తే తప్ప నీళ్లు రావు, తెలంగాణ బాగుపడదు. తిరిగి తెలంగాణ పచ్చగా ఉండాలంటే, సస్యశ్యామలంగా ఉండాలంటే కాంగ్రెస్ పోవాలి, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే పచ్చని పంటలు పండాలి. అయినా కానీ ఇవాళ మన పోరాటం నువ్వు భేషజాలకు పోకు, కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయి రంగనాయక సాగర్ నింపు, బల్లన సాగర్ నింపు, చెరువులు నింపు, వాగులలో నీళ్లు పోయి తెలంగాణ పంటలు కాపాడు అనడం కోసమే ఇవాళ ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించాలని, ఆయనత నీళ్లు ఉండగానే 92 మీటర్ల ఎత్తుండగానే ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయమై నీళ్ళు ఎత్తిపోయాలని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.